హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజైతే మన ఇంట్లో రెసిపీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోని ఇది వేసుకొని తిని నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఎలా చేశానంటే వీడియోలో పూర్తిగా తెలుసుకున్నా. ముందుగా కొత్త వాళ్ళు మా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా ఎవరైనా కొత్త వాళ్ళైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. మనకి సీజన్ వచ్చిందంటే తప్పనిసరిగా ఇది తయారు చేసుకోవాలి. నేను ఇప్పటికి ఇది 4వ సారి చేయడం, ఒక్కసారి కూడా పెట్టలేదనేసి ఇప్పుడు పెట్టానమాట, షేర్ చేస్తున్నాను. తప్పనిసరిగా పూర్తిగా వీడియో చూడండి, చూసి మీరు చేసుకోండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా తెలుసుకుందామా? రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక్క మామిడికాయ తీసుకొని అది మజ్జికి చెక్క చేసుకొని అందులో పిక్క తీసేసి ఇలా తొక్కతోటే ఈ ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో వేసుకోవాలి. తర్వాత టమాటీలు అండి, ఒక 3 టమాటాలు చిన్న సైజు 3 తీసుకున్నాను, ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండి, ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఇలాగ రెబ్బలు తీసి వేసుకున్నాను, తీయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ పచ్చిమిర్చి, మీరు కారంకి తగినంత అనమాట, మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒకవైపు మగ్గిన తర్వాత ఇంకోవైపు తిప్పాలన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడైనా మన ఇంట్లో కాయగూరలు లేకపోయినా చేసిన మామిడికాయలు ఉంటే చేసేసుకోండి. ఇది టిఫిన్లోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. చూసాను కదా, మళ్ళీ రెండో వైపు తిప్పుకుంటున్నాను. ఇలాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటే చక్కగా లోపల వరకు వెళ్ళి మగ్గుతుందన్నమాట. సిమ్లో పెట్టుకుంటే కమ్మగా మగ్గుతుందండి. మళ్ళీ హైలో పెడితే టేస్ట్ కూడా మారిపోతుంది. చూసారా ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలాగా మామిడికాయ ఇలా నొక్కి చూస్తే మనకి మెత్తబడాలన్నమాట. ఇలా మెత్తబడితే మనకి ఉడికిపోయినట్టని. ఇప్పుడు నేను తీసేసానండి, పైన తొక్క తీసేసి ఈ గుజ్జు చూసారి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ తొక్క తీసి పక్కన పడేసి మనం మిక్సీ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. అందులోనే కొద్దిగా ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక గుప్పుడు అంటే నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక స్పూన్ కారము, తగినంత ఉప్పు ఇలాగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. లాస్ట్లో నేను కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేసానండి. ధనియాలు జీలకర్ర కొద్దిగా ఉంటే వేసుకోండి. నేను పొడి వేసేసాను. చూసాను కదా, స్పైసీగా ఎంత మీరు తింటారో చూసుకొని కారం వేసుకోండి. నేను స్పూన్ వేసాను. నెక్స్ట్ సాల్ట్ అనమాట, తగినంత వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకుంటే మనకి టమోటా మామిడి చట్నీ రెడీ. చూడండి, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదా. నేనైతే 2-3 సార్లు వేసుకొని తినేసానండి. ఈ సీజన్లో తప్పనిసరిగా నేను మామిడికాయ పచ్చడి చేస్తాను. సింపుల్గా అయిపోతుందండి. కాయగూరలు ఉన్నా లేకపోయినా ఎలా చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. మనకి సీజన్లో మంచి కాయలు దొరుకుతాయి. చాలా పులుపుగా ఉందండి, సూపర్గా ఉంది. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అదిరిపోయిందండి. అంతే, ఇంక అందరూ ఫిదా అవ్వాల్సిందని. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, పొట్ట నిండా హ్యాపీగా తినవచ్చు. నాన్ వెజ్ అంటాం కానీ మనకి వెజ్లోనే మంచి కమ్మటి భోజనం చేయొచ్చు. చూసారా, కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకెంత కాలుష్యం, మీరు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా కూడా మధ్యన సీజన్ బట్టి సీజన్వి వండుకొని తింటే ఆ టేస్టే వేరు. నేనైతే ఒక పట్టు పట్టానండి, అంత టేస్ట్గా ఉంది. ఇది టిఫిన్కి, రైస్ కూడా చాలా బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను, మీరు చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.